అమ్మయ్యా, కొంపలో కళ్ళ ముందు ఉండే పిల్లతో మాట్లాడడానికి కూడా నాకు సెటిల్ పడాల్సి వస్తూ ఉండాలి. కనీసం ఫోన్లో మాట్లాడడానికి మెసేజ్లు చేసుకోవడానికి కూడా ఈ లేకుండా ఆ ముసలి ఫోన్ లాక్కునేసింది. ముసలి దానికి పాయసంలో పాయిజన్ పెట్టి చంపేయాల. ఇంకా అనవసరం. ఇప్పుడు మన పూరి ఏకాంతంగా దొరికింది. పోయి ముద్దు ముచ్చట్లాడాల. తెగేదేలా చూపే బంగారమ్మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యం. తినేసి ఇంట్లో కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు? ఇదిగో నా 2 చీరలు కూడా ఉతుకు. ఇదిగో. ముసల్దానా, నీ చీరలను ఉతుక్కోలేవా? నా పిల్లను ఉతకమంటున్నావు. నేను ఉతుకుతానే నీ చీరలను నిన్ను కలిపి ఉతుకుతా. ఏందట్టా చూస్తా ఉంటావు? ఈ 2 చీరలు కూడా ఉతుకో. ఇదిగో నేను ఈయన్నే కూర్చుంటా. మళ్ళీ అటు పోయినానంటే అన్ని అటు పడేసేసి ఉతికేసినానని చెప్తావు. శుభ్రంగా ఉతకాల, తలతల్లాడిపోవాలా. ఉతకాల్సింది నీ బట్టలు కాదే, నీ బుర్రను కూడా. ఆ సర్ఫ్లో అల్లి మూతికి ఆరేసి మళ్ళీ యాసిడ్ పోసి కడిగినా ఆ బుర్రలో చెత్తబుద్ధులు పోవు. సావ కొడుతున్నావు కదా ముసల్దానని. ముసల్దాన ఆశగా మాట్లాడదామని వస్తే కూడా అన్ని అడియాల్సిన చేస్తా ఉంది. ఇప్పుడు ఎట్ట మాట్లాడేదే? ఇంట్లోకి పోతేనేమో తిరుపతి బస్ స్టాండ్ మాదిరిగా ఉంది. అంతమంది ఉన్నారు ఇంట్లో. ఎట్టబ్బా? ఇంకో ఫోన్ కొనేదానికేమో మన కాడ పైసలు లేవో. ఆ ఫోన్ కొన్నా దాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చెయ్యాల. ఇప్పుడు ఏం చేసేదా? చిన్నప్పుడు ఫోన్లో ఎట్ట మాట్లాడుకునే వాళ్ళమో అట్ట మాట్లాడదాం. అదే బెటరా? హలో హలో, సూపర్ రా. అగ్గిపెట్టి తీసుకో, అగ్గిపెట్టి తీసుకో, అగ్గిపెట్టి తీసుకో. పావల నిలయం. అందరి జాతకాలు చూస్తాను, కానీ నా జాతకం నేను చూసుకోలేకపోతున్నాను. ఇవాళ ఈవిడి గారి ఇంటికొచ్చి ముహూర్తం పెట్టాల్సి వస్తుందని అసలు కల్లో కూడా అనుకోలేదు. అప్పుడెప్పుడో ఒకసారి ముహూర్తం పెట్టడానికి వస్తే ఈ మహాతల్లి కనకరత్నం ముహూర్తం పెట్టిన తరువాత తాంబూలంతో పాటు దక్షిణ ఇప్పించండి అని చెప్తే నన్ను దక్షిణం నిలబెట్టి తాంబూలం ఇచ్చి పంపించింది. ఈసారి అసలు ఈవిడి చేత్తో దక్షిణ కాదు కదా, అసలు ఏమీ అడగకూడదు. అయ్యా నమస్కారం. రండి. మీరేనా? చాలా రోజుల తర్వాత వచ్చారు. మీ వియ్యంకుల వారు పిలిచారు. ఇంతకీ అమ్మగారేరి? ఉన్నారు. ఎక్కడికెళ్తారు? ఇంట్లోనే ఉన్నారు. అమ్మగారిని పిలవండి మరి. కనకం, కనకం. ఎందుకైనా మంచిది, ఆవిడ గారు వచ్చేటప్పుడు 4 పొగడతలు విసిరి పారేస్తాను. ఎక్కడ కనకం? అదిగో వచ్చేస్తున్నారు. ఆహాహాహాహాహా, మీరలా వస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవే గలగలమని డబ్బులు చప్పుడు చేసుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏం సిద్ధాంతి గారు వచ్చి రాగానే పొగడతలు ఇసురుతా ఉండారు? ఏంది సంగతే? అయ్యో పొగడ్త కాదమ్మా, నిజం. నువ్వు నా పెళ్ళాన్ని చూసి లక్ష్మీదేవి అంటున్నావు, అసలు ఇంకా నా కోడల్ని చూసేమంటావో. గీత, అమ్మా గీత, అదిగోండి అక్కడ. నమస్కారం అమ్మా. ఆహాహాహా, కొత్త కోడలు గారు కొత్త బంగారు నాణ్యంలాగా తళతళ మెరిసిపోతున్నారు. లక్ష్మీదేవికి ముద్దు బిడ్డలా ఉన్నారు. సిద్ధాంతే, ఇందాక నేను నడు చూస్తే లక్ష్మీదేవన్నావు, ఇప్పుడు కనబడిన వాళ్ళందరూ లక్ష్మీదేవి అంటున్నావు. అమ్మా అమ్మా అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ధనలక్ష్మి గుర్తొస్తోంది.
కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే అష్టలక్ష్ములు గుర్తొస్తున్నారు. మరి నేను మిమ్మల్ని చూస్తే గజలక్ష్మి గుర్తొస్తోందమ్మా. మళ్ళీ ఇప్పుడు సిద్ధాంత ముహూర్తం పెట్టడానికి వస్తే ఆయనకేమో విరేచనాలు మొదలైనాయి. ముహూర్తం పెట్టకుండానే ఆ సిద్ధాంతి పంచి పట్టుకుని బారిపోయినాడు. అసలే డిసప్పాయింట్మెంట్తో ఉంటే నువ్వు కొంచెం కూడా దయ లేకుండా నన్ను దీని దయాలంటావా? దీనికే మొహం ఇంత దీనంగా పెట్టుకుంటారా? దీనంగా ఉండేదేందా? నాకెంత దిగులుగా ఉండదో తెలుసునా? దేనికి దిగులు? అదేంది అట్ట అడుగుతున్నావా? నేను ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి నా భార్య అయింది, కానీ పూర్తిగా నా సొంతం కాలేదుగా. భార్య భర్తలంటే కేవలం అదేనా? కేవలం అది కాకపోయినా కూడా ఇంపార్టెంట్ కదా బా. ఏం ముచ్చట ఎప్పుడు జరగాలో ఆ దేవుడు రాసిపెట్టి ఉంటాడు. ఆ దేవుణ్ణే నమ్మండి. నేను నమ్మను బా, ఆ దేవుడిని అస్సలు నమ్మను. అయ్యో, తప్పు తప్పు తప్పు, అయ్యో. చంపలేసుకోండి. గీత గీత, ఏ రాక్షసి, కొడతావేందా? కొట్లేదు, దేవుడు లేరన్నారు కదా, అందుకని చంపలేశాను. ఆ దేవుళ్ళు అందరూ బాగానే ఉండారులే. ఒక్కో దేవుడు ఇద్దరిద్దరు పిల్లలతో బాగానే ఉండరు. మీకు కూడా ఇద్దరు భార్యలు కావాలనా? ఉండే ఒక్క భార్యకి దిక్కు లేదా, మళ్ళీ రెండో భార్య అంట. అరే, వీటికి ఇంత డీలా పడిపోతే ఎలా? చూడండి, నేను విధిని నమ్ముతాను. విధి రాతలో మనకి ఎప్పుడు ఏది ఎలా జరగాలని రాసుంటుందో అలాగే జరుగుతుంది. చేతగానోళ్లే విధిని నమ్ముకొని కూర్చుంటారు. చూడు, నీ మెళ్ళ తాళి కట్టడానికి మన ఇద్దరి కోసం ముహూర్తం చూడాల. అయినా మనం భార్యాభర్తలం అయ్యేది ఎవరైనా అడ్డుకోగలిగినారా? లేదు కదా. ఇప్పుడు మాత్రం ఈ ముహూర్తాలు చూసుకుంటా కూర్చునేది దేనికబ్బా? నా స్వీట్ పొండటివి కదా, నా క్యూట్ పొండటివి కదా, నా స్వీట్ పొంగల్ కదా, నా మాటిన్నా బాటికి మనం సైలెంట్గా అదే మనం సైలెంట్గా సైలెంట్ గా అర్థం చేసుకోమా. నజ బజ జజరా. నజబజ జజిరానా? అదే బా, ఈ ముహూర్తాలు అయ్యి చూడకుండా దొంగ కాపురం చేసేద్దాం. తకదిమి తకదు. తకదిమి తకతోమా అంటే ఓకే అన్నట్టు కదా? కాదు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే తోలు తీసేస్తానని అర్థం. పోబ్బా, అసలు మనకు తోలు రేయి జరగకూడదని నువ్వే ఆ దేవుళ్ళకి మొక్కేటట్టున్నావు. ఏ పురుషా, ఏ పురుషా, ఏమొద్దు పో, పురుషా, ఏమొద్దు పో. என் செல்லம் இல்ல, நோ வேண்டாம். என் குட்டி இல்ல, இல்ல. என் தங்கம் இல்ல, இல்ல. లవ్ యూ పురుషా. నో లవ్ నథింగ్, అంతా అవుతుందే. అవునా? సరే, లవ్ లేదనేసావు కదా, అలాగే ఉండు, నాతో మాట్లాడదు. ఏంటి ఏంటి రాసిప్తా? ఏంటి ఎక్కడికి లాక్కొస్తున్నావు? ఏం చేసేది మరి? ఇంటి నిండా తాకట్టు సామాన్లే. నా జీవితమేమో నీకు తాకట్టు పెట్టేసిన, నువ్వు అస్సలు పట్టించుకోవట్లా. తాకట్టుకు వచ్చిన సామాన్లు బూజు పట్టి ఎట్టుండాయో అట్నే బూజు పట్టిపోయింది నా బతుకు కూడా. ఇట్ట కూర్చో మాట్లాడాలే. ఏంటి ఎవరైనా వస్తారు ఇక్కడికి? ఈ తాకట్టు సామానం దగ్గరికి ఎవ్వరు రారుగానే, నువ్వు గమ్మున ఉండు, చెప్తాను. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు చెప్తున్నా. తల్లి, ఇప్పుడు పిచ్చి పిచ్చి యాసలేసేదానికే నాకు ఓపిక లేదులేగానే, భవిష్యత్తు గురించి దిగులు పట్టేసుకుంటది. ఇప్పుడు మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుని తీరాలా. ఏంటి? చూడు, మా అన్న పెళ్లి చేసుకుని ఉన్నాడు, సంవత్సరం కావస్తా ఉండదే. ఈ నెలలో వాడి పెళ్లి రోజు కూడా వచ్చేస్తుండదే. కాని వాళ్ళతో మొదలు పెట్టిన వాడి పెళ్ళే అమ్మాహ వరకు రాలేదు. అమ్మహానా? డీసెంట్ గా చెప్తుంటే అర్థం కదా నీకు? వాళ్ళిద్దరూ భార్య భర్తలా లేరు, జస్ట్ తాళి కట్టినాడు అంతే. అయ్యో పాపం. ఇంకొకళ్ళ మీద చూపించే జాలే మన బతుకుల మీద కూడా చూపించు. అట్ట మిడిగుడ్లు వేసుకుని చూడబాక. మా పెద్దన్ననే వదిన్నే కాపురం చేయనీయకుండా
మా అమ్మ బెదరగొట్టి ఆపేసింది. మా వదినేమో ఒట్టి అమాయకురాలయ్యా. మా అన్న మీద వేసిన ఒట్టుకు భయపడే గుట్టిగా పని మనిషి మాదిరిగా ఇంట్లోనే పడి ఉండదు. ఇప్పుడు గోవిందు గీత పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి తుల్లి జరగకూడదనే మా ముసలి చూడు గొండు బిల్లే, అది రకరకాల ఎత్తుకెళ్ళేసి ఆపేస్తుండదే. పంతులకి లూజ్ మోషన్స్ వచ్చి పారిపోయేదాని కారణం ఎవరో తెలిసినా? ఎవరు? ఈ ముసల్దే. నువ్వు కలిపిన కాపీలో 20 నెలలు మాత్రం లేసేసింది. అయ్యో రామా. అదే చెప్పేది. ఇలా పెళ్లిళ్ళు చేసుకుని కూడా కాపురే లేకుండా జీవితాంతం బెమ్మసారి బతుకులే బతకాలేమో. మనమట్టా కాదు, మనం ఈ రాత్రికే సైలెంట్ గా పారిపోతాం. ఎక్కడికైనా పోయి ఓ 2-3 నెలలు కూలో నాలో చేసుకునేనా నేను నిన్ను సాకుతాను. మనం తిరిగి వచ్చి నిలబడేటప్పుడు కడుపులో బిడ్డతో సహా వచ్చి నిలబడదాం. అప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు. చిచ్చి, ఇదేం బుద్ధి? ఏం చేసేది మరి? మా అవ్వ పెడబుద్ధులు అట్టుండాయి మరి. వీళ్ళని నమ్ముకున్నామంటే మన ఇద్దరు పెళ్లి ఒప్పుకునేది కాదు కదా, అసలు ఏమీ జరగదు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. లేదు పూరి, ఇదే బెటరు. నా మాటిను. బాలే ఉందబ్బా మునక్కాయల కూర, కడుపు నిండా తిన్నా. మీ గీత ఏందో ఒళ్ళంతా ఓ మాదిరిగా తిమ్మిరెక్కినట్టుగా ఉండదబ్బా. ఉంటాది. ముందు పడుకోండి. తప్పకుండా నేను పడుకోవాలా? జరగండి. నువ్వు బయట పోవా, అమ్మతో పడుకోపో. కుదరదు. నేను ఈయన్నే పండుకుంటా. నిన్ను ఏం చేస్తున్నావా? మూసుకొని పడుకో. కాలు నువ్వు పోయి హాల్లో పడుకోపో. ఏంది వైదా పొండటి పొండటి అమ్మా చంపేస్తాను. నోరు మూసుకుని పడుకో. కర్మ ఏంది వైదా? వదలా, నేను ఈ రోజు వదిలిపెట్టను. నోరు మూసుకుని పడుకో. ముసల్దా వా, అయ్యో కర్మ. రే ఏందో ఈ పనిష్మెంటా? కనీసం నా పిల్లలతో మాట్లాడుకుంటా అయినా నిద్రపోతా. ఓ అమ్మా, ఓ నాకెట్నో అవుతాడు వా, నేను పోతా. నోరు మూసుకొని పడుకో. కానీరా ఆడు. ఉత్తెత్తున ఆడటం కుదరదు గానీ పందెం కాయాల. పందెమా? ఎంత? పందెం అంటే డబ్బులు కాదు, అయినా నాకాడేమన్నది ఇచ్చేదానికి గడ్డాలు మీసాలు తప్ప. మరేదో పెద్ద లక్షలు చేతిలో పెట్టుకున్నట్టు పందెం కాద్దాం అన్నావు. పందెం అంటే నేను ఓడిపోయాను అనుకో, నువ్వేం చెప్తే అది వింటా. అదే నువ్వు ఓడిపోయావు అనుకో, నా ఫోన్ నాకు తెచ్చి ఇచ్చేయాల. అదా నీ ప్లాను? ఫోన్ కోసం పందెం కాస్తా ఉండవా? సరేరా, ముందు ఆడి గెలువు చూద్దాం. సరే. నాది పులి, నీది మేక. ఏంది ఆటలో కూడా నేను మేకనా? ఓహో, నేను పులే, నువ్వే మేక. సరే, పులి ఆట ఎట్టా కట్టించాలో నాకు తెలుసు. కాని దాక్కో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. చూస్తా పోరా. చూసినవిలే, ముందాడు. అమ్మా, జాతరంతా ముగిసిపోయి జాతరలో ఉన్న మైక్ సెట్లు తీసేస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉందమ్మా ఇల్లు. అవునవును, మీ వియ్యపురాలు వాళ్ళన్నా వసూళ్లకు బయలుదేరారు కదా, ఇంట్లో లేరు, ప్రశాంతంగా ఉంది. ఎలా అయినా తప్పదు కదా, ఇది మనకి కొంచెం ఊపిరి తీసుకోవడానికి బ్రేక్ ఇచ్చారంతే. అంతే ఆడతా చూడు.
ఏయ్ ఏందిరా నువ్వా ఎట్టయిపోతున్నావా? నేనేమైతే ఏముంది, అయినా మీకేం బాధ ఉండదు. ఏయ్ ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏమైందన్నా? లేదురా, మీరు మీ ఆవిడ అనుకున్న సాధించేసినారు కదా. హే, ఇంకా ఎవరి జీతాలు ఏమైపోతాయి మీకెందుకో, ఎవరెట్టా సత్తా మీకెందుకో, అంతే ఇంకా. బాలాజీ, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మేమంత స్వార్థపరుల్లా కనిపిస్తున్నామా? మేం మా బ్రతుకులే చూసుకుంటున్నామా? నీకోసం నేను అసలు గోవిందని పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాను. కానీ చేసుకున్నారు కదా, బానే ఉండారుగా మీ ఇద్దరు. రేయ్ ఏం బాగున్నావురా? ఏం బాగున్నావా? పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అయ్యామే తప్ప కనీసం అమ్మ దగ్గర గీతకి కోడలనే మర్యాద కూడా తీసిలేకపోతున్నా. తన్ని గౌరవంగా చూసుకోలేకపోతున్నాను. రే పోరా, ఎన్ని కథలైనా చెప్తావు. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వాళ్ళని ఎందుకు అంటున్నావు? అవునులే, నువ్వు కూడా మీ అమ్మ నాయన చెప్పిందే వినడానికి సిద్ధపడిపోయినావు కదా. నేను కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం దొరకడం లేదు. ఏ గుడికో గోపురానికో పోయి మాట్లాడదని పిలిస్తే రాని మనిషివే. ఇప్పుడు ఆడితో పెళ్లి దోసాలు తొలగిపోవటానికే పూజలు చేస్తా ఉంటారంట. ఈవిడి గారు కూడా పోతారట. వెళ్తానని నేను అన్నానా? మా అమ్మ వాళ్ళు అన్నారు. వాళ్ళన్నా నువ్వన్నా ఒకటే కదా, వాళ్ళు చెప్పిందే కదా చేస్తా ఉంటావు. చివరికే నన్నేం చేయమంటావు? చచ్చిపోమంటావా? చెప్పు, చచ్చిపోతాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే చూడు, ఆ మనిషి నన్ను అర్థం చేసుకుంటున్నాడా? ఇన్సెక్యూరిటీతో ఎప్పుడు చూసినా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నన్ను చంపేస్తున్నాడు. తాళి కట్టిన విషయం ఎందుకు చెప్తామా? పూరి బాలాజీ ఇష్టపడుతున్నారని మాత్రమే చెప్తాం. అప్పుడు కూడా అతను మనల్ని 1,00,000 ప్రశ్నలు అడుగుతాడు. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? నిశ్చితార్థం వరకు ఎందుకు రానిచ్చారు? కనీసం పూరి గాని మీరు కాని నాకెందుకు చెప్పలేదు అని కోపంతో అమ్మ అప్ప దగ్గరికి వచ్చాడంటే ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుంది. పోనీ అట్టయినా మీ అమ్మ నాయనకి ఈ విషయం తెలిసిపోతుంది కదా. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఏంది? పూరి బాలాజీల విషయం తెలిస్తే మన ద్వారా తెలియాలి, లేదంటే పూరి ద్వారా తెలియాలి. పూరి అయితే అస్సలు నోరు విప్పదు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి, అంతే తప్ప మూడో వ్యక్తి ద్వారా తెలిసిందే అనుకో, ఇంతకంటే ద్రోహం ఇంకొకటి ఉండదని చాలా ఫీల్ అవుతారు. అస్సలు వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పటికే మన పెళ్లి విషయంలో చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు. 2 పిల్లల్లో ఒకరి పెళ్లి ఇలా అయిందంటే ఏదో కాస్త సర్దుకుని తట్టుకోగలరేమో. పూరి బాలాజీల విషయం తెలిస్తే ఇంకా అంతే. మరెట్టా ఎట్టొకటి చెప్పాలి కదా. అదే నాకు అర్థం కావటం లేదు. ఓ పని చేస్తే ఏంటి? ఈ విషయం గురించి మీ అమ్మ దగ్గర నేను మాట్లాడినా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంపలంటకు పోతాయి. వద్దు. పోనీ నువ్వు మాట్లాడా? అమ్మో. ఓరే, నువ్వు మాట్లాడు, నన్ను మాట్లాడు. నీవో ఇంకెట్టా వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడంత ధైర్యం లేదు. వీళ్ళు ఏమన్నా ఉండరా? ఏదో ఒకటి ఐడియా చేయాలా. ఒక చిన్న ఐడియా ఉన్నది. మనం ఇండైరెక్ట్ గా ఈ విషయాన్ని మీ అమ్మకి చెప్పేస్తాం. ఇండైరెక్ట్ గానా? రా చెప్తా. అది వాడు ఉండాలి కదా వాళ్ళ. మనలో మనమే చాలా క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టు వాళ్ళ చెవును పడేటట్టు పూరి బాలాజీల గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. అయ్యో, నాకు టెన్షన్ గా ఉంది. బా చూడు, ఇండైరెక్ట్ కూడా మాట్లాడడానికి టెన్షన్ పడ్డామనుకో, ఇంక ఈ విషయంలో ఏ మాత్రం అడుగు ముందుకు పడదు. ఆ తర్వాత పరిస్థితులు ఇంకా దారుణంగా అయిపోతాయి. సరే. బిగిసిపోతాయి. కంటికి ఎదురుగా అనుకుంటా ఉన్నట్టు నువ్వుండావేందావో ఎడా? రే, వెదవేషాలు వేసావంటే చీరేస్తాను. కట్నం బాకి ఇచ్చేదానికి లేదు గాని సరసాలు కావాల్సి వచ్చినాయి. సరసాలు అంతా చూస్తూనే ఉండా. వెదవేషాలు వేసావంటే మీ అమ్మకి చెప్తా. వద్దావా? బుద్ధిగా పడుండండి. నువ్వేందమ్మి? చీరేస్తాను ఏమనుకుంటున్నారు?
సారీ లక్క, నిన్ను పెళ్లి చేసుకోకుండా బాగుండేదేమో. ఎవరినో ఒకరిని చేసుకొని యాడనో చోట సుఖంగా ఉండేదానివేమో. ఇప్పుడు నీకు ఏ సుఖ సంతోషాలు లేకుండా చేశాను. నన్ను క్షమించలక్క. నీ ఆశల్ని అన్నిటినీ చంపుకొని ఉంటున్నావు. ఈ ఇంటికి కోడలుగా దర్జాగా ఉండాల్సిన నువ్వు పని మనిషి కన్నా హీనంగా ఉన్నావు. నన్ను క్షమించు. పూరిని వెళ్ళడానికి వీల్లేదు, అవన్నీ చేయడానికి వీల్లేదని ఒకటే గొడవ. మరి వాడికి కష్టంగానే ఉంటది కదా. ఏంది నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నావా? వాడికి కష్టంగా ఉండదంటే ఇప్పుడు ఏం చేయమంటావా? ఏదో ఒకటి చేసి ఆ పూజలు గీజలు లేకుండా చేయొచ్చు కదా. అదెలా సాధ్యం అవుతుంది? ఏమని చెప్తావు అమ్మకి? అది కరెక్టే. మింగమంటే కప్ప కోపం, కక్కమంటే పాము కోపం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. నువ్వు మీ అమ్మ అప్పకి చెప్పుకోలేవు, వాడికి చెప్పుకోలేవు. సరే ఉండు, నేనే ఫోన్ చేస్తా. మహేష్ ఏడుండవరా? మా చిన్నాడు వచ్చినాడు ఆడికి. ఏం లేదురా, ఆడి ఫోన్ కలవలేదు, అందుకే చేసిన. సరే సరే ఉంటా. ఆడాడికి పోలే. రంగా ఏడుండవరా? ఊర్లోనా? సరే సరేలే. ఏం లేదురా, ఊరినే చేసిన. ఏదో పని మీద ఉన్నట్టున్నావు కానీ. వాడు వాళ్ళ దగ్గర కూడా లేడురా. ఒకడో ఊరు వెళ్ళాడు, ఒకడో ఊళ్ళోనే ఉన్నాడు. పోతే వాళ్ళ దగ్గరికే పోతాడు. నా వాడు విష్ణు కొడుకు తూరు ఫోన్ చేయనా? సంతోషంగానే ఉండుంటారు కదా. పోతే పోయాడు దొంగనా కొడుకు. ఈడేడకపోతే మనకేందే, పోతే పీడ పోతదే. మనోళ్ళు ఎలాగో ఇంకొకరిని చూసి పెట్టారు కదా, ఆయన చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు కదా. చెంప పగలు కొట్టేస్తాను ఇలాంటి వాగేవంటే. అవును, అదే నిజం. ఏది నిజం? ఇదే ఇదే. నేను పోయినా నీకు లెక్కలేదు. నేనేమన్నా నీ మొగున్నా? దొంగ తాడికో పసుపు తాడు కట్టినా, ఆ పసుపు తాడికేమో నువ్వు విలువీయట్లా. నీకు అసలు నేను మొగునో కాదు, అసలు మంది పెళ్ళో కాదు, నాకేం అర్థం కావట్లా. ప్లీజ్ ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచించి మాట్లాడు. మాకు పిచ్చి పడుతుంది, నాకు ఏం చెయ్యాలో తెలియట్లేదు. మన పెళ్లి విషయం మా అమ్మగారు మాట్లాడే ధైర్యం నాకేమో లేదాయే. పిరికి నా కొడుకునే. అసలు ఎందుకు చూసాను నిన్ను? నిన్ను చూడకుండా ఉన్నా నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉండేటోన్నా. అవును, నన్ను చూసిన తర్వాతే నీకు ఈ కష్టాలు దరిద్రం. నేను పోతే నీకు దరిద్రం పోతుంది. సంపేస్తాను. నువ్వు దరిద్రం ఏంటి? నువ్వు నా దేవతవే. నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు నాకు కావాలమ్మే. మనం సంతోషంగా బతకాల, కానీ మనకెవరు సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఆవిడ గారి పెళ్లి అయిపోగానే మనల్నేమో గాలి కుదిలే. మరి అప్పుడు చెప్పినారు కదా ఉండి చేద్దామా అది ఇది అని. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? నేను కనపడకపోతే కనీసం ఎవరు వచ్చి ఊళ్ళో కూడా ఎతకలా. ఏ ట్రైన్ లారీ గుద్దేసి ఉంటే తర్వాత శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చి ఉండేవారు అనుకోండి మా అన్నాళ్ళు. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవునే, చచ్చిపోవాలని ఉంది, నాకు అస్సలు బతకాలని లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వెళ్ళు, ముందెళ్ళి నువ్వు స్నానం చేసి పడుకో. నాకొద్దే, నాకేం వద్దు.
ఈ నీళ్లు నిప్పులు ఏమి వద్దు. గుండెల్లో నిప్పులు గుండ మండుతా ఉండదే, అది చాలు. ఇంకా తాగమంటే చంపేస్తాను. పూరి Hey, who is that? తలుపేసావేంటమ్మా? తీ అమ్మా, రాణి రాణి తలుపు తీయమ్మా. నీకేమైనా పిచ్చా? నీకు దండం పెడతాను. ఎక్కడైనా నేను దాక్కును. పూరి అమ్మా, తీయవే, తలుపెందుకేసుకున్నావు? అమ్మా వస్తున్నా. ప్లీజ్ నీకు దండం పెడతాను, దాక్కో. నేను దాక్కు, నువ్వు ఉంటూ. నువ్వు దాక్కోపోతే నేను చచ్చిన తొట్టు. యాడికి అబ్బా, అప్పుడే సమాధి కూడా చేయించేస్తున్నారు. పూరి తలుపు తీయకుండా ఏం చేస్తున్నావు? వస్తున్నా అమ్మా. బా తొందరగా రామ్మా. తలుపు తీ. ఎందుకు తలుపేసుకున్నావు? ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, అది డ్రెస్సులో ఏవో చీమలు ఉన్నట్టు అనిపించింది, అందుకే తలుపేసుకున్నాను. అవునా? సర్లే, మీ పార్టీ మందులు ఎక్కడో పెట్టిందంట. ఎక్కడా? ఏంద్రా మొహోట పడతారా అనుజా? రా బాబు. ఈ దిష్టి తీస్తేనైనా నీకు మంచి జరుగుద్దేమోరా. సెల్వి, చూసావు చెల్లాయ్, వాళ్ళు మెల్లమెల్లగా అందరినీ వాళ్ళ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. తీసుకెళ్లి బయట కొట్టేస్తాను. అందరూ స్నానాలు చేసి రండి. దేవుడి దగ్గర పూజ చేసుకుని భోజనాలు వడ్డిస్తాను. ఆమా తమిళ్లో நான் உன்னை காதலிக்கிறேன். నేను తెలుగులో ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. ఐ లవ్ యూ అని చెప్తే ఐ టు అని చెప్పకుండా ఐ హేట్ యూ అంటావేందా? మరి ఎప్పుడు చూసినా లవ్ యూ అని చెప్పుకుంటూ ఉందామా? చెప్పుకుంటే తప్పే ఉండదా? చెప్పచ్చులే కాని ఉమ్మడి కుటుంబంలో ఇలా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే ఎవరి చెవినైనా పడిందనుకో, అసలు వీళ్ళకి వేళాపాలా లేదు, ఎప్పుడు చూసినా ఆ సరసాలేంటి, ఆ మాటలేంటి అని మళ్ళీ నన్నంటారు. అంటే అనుకోనిలే గానే, అసలు అనుకోవాల్సింది ఏది అనుకోవడం మీ అమ్మ మీ నాయన. మా అమ్మ నాన్నలు ఏం చేశారు మధ్యలో? అల్లుడు కూతురు బాగుండాలని ఇందాక అమావాస్య పూజ చేసి దిష్టి తీశారు కదా. దిష్టి తీసినారు గానే, జరగాల్సిందే జరిపించట్లా. ఏం జరగాలి? ఏంది అట్ట అడుగుతున్నావా? మన పెళ్ళి వారం అయిపోయినలా, పెళ్ళైనాక తోలు రేకు ఒక్క ముహూర్తం పెట్టినారు. అదేమో ఇన్కమ్ ట్యాక్స్ పుణ్యమని అట్ట పోయింది. ఆ తర్వాత ముహూర్తం పెట్టడానికి పంతులు వచ్చినాడు. పంచాంగం చూసి ముహూర్తం పెట్టే లోపల పంచి పట్టుకుని ఈరేసినాలని పారిపోయినాడు. ఆ తర్వాత పట్టించుకునే లేదు. అరే, ఇవన్నీ పోయి అడగమంటావా? ఏం అడగద్దులే గానే, నాదొక ఐడియా. ఏంటి? ఈ ముహూర్తాలు గీర్తాలు చూసేది ఎందుకా? మన ఇద్దరి జాతకాలు చూసిన ముహూర్తంలో నేను నీకు తాళి కట్టానా ఏందా? లేదు కదా. ఇప్పుడు దీనికి మాత్రం ముహూర్తం ఎందుకు మ్యా? సిగ్గులేదా మాట అనేదానికి? ముహూర్తాలేవి చూడకుండానే జీవితంలో అన్ని జరిగిపోతాయా? నా మాటిను, మన ఇద్దరం సైలెంట్ గా హనీమూన్కి జంప్ అయిపోదాం. హనీమూనా? అత్తకి తెలిసిందనుకో ఇంకంతే. హనీమూన్ అంట, హనీమూన్. హనీమూన్ కి వెళ్తామని చెప్తారా మీ అమ్మకి? పా, అమ్మ కట్టెందుకు చెప్తామా? ఎవడిదో పెళ్ళి అని చెప్పేసి ఇద్దరం బయలుదేరిపోయి 4 రోజులు ఉండేసి వద్దాం. ఇద్దో ఇట్లాంటి పనులు అస్సలు చేయబాక, నాకు నచ్చదు. అదేందా కర్మ, అమ్మ పెట్టదో అడుగుతా నీదని మీ అమ్మ ముహూర్తం పెట్టదో, నేను నిన్ను అడుక్కుంటా ఉంటే ఇటు బిట్టు చేస్తా ఉండవు. చూడు,
ఇక మా అమ్మ వాళ్ళని ఏ రకంగానూ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా ఇప్పుడప్పుడే అదేం వద్దులే, కొన్నాళ్ళు ఆగుదాం. అదేందా? అదంతే, వద్దు, కొన్నాళ్ళుండు చెప్తాను. అదంతా నేను ఒప్పుకోను. ఇందుకే చెప్పేది ఐ హేట్ యు అని. బుద్ధిగుండు నువ్వు. ఎంతకీ విషయం ఏంది? ఏం లేదే, కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళ ముద్దు ముచ్చట్ల గురించి కాక ఇంకేం ముచ్చట్లుంటాయి? ముందు అనుకున్న ముహూర్తానికేమో వాళ్ల తొలిరేయి ఆగిపోయింది. ఆ తర్వాత ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతుల్ని ఈ ఇంట్లో ఉండే మహాతల్లి విరోచనాల మాత్ర వేసేసి వెళ్లగొట్టింది. ఆ తర్వాత మళ్లీ మనం పంతుల్ని పిలవలేదు, ముహూర్తం పెట్టలేదు. పెళ్ళై వారం అవుతున్నా అసలేం పట్టించుకోవట్లేదని నీ అల్లుడు నీ కూతురు దగ్గర రొసరొసలాడుతున్నాడు. చిన్న పిల్లలు ఇవన్నీ వచ్చి మన దగ్గర ఎలా చెప్తారు? మనమే అర్థం చేసుకోవాలి. ఆ ముహూర్తం ఏదో పెట్టించేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏందో వీళ్ళకి పెట్టిన 2 ముహూర్తాల్లో మొదటి ముహూర్తం అలా అయిపోయింది, 2వ ముహూర్తం పెట్టబోయేసరికి ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముహూర్తం అంటే ఈ ఇంట్లో ఆవిడ పెద్ద రాద్ధాంతం చేస్తది. ఎందుకైనా మంచిదే, ఇవన్నీ అందరితో ఒకసారి చెప్పి చెయ్యి. అర్థమైందా? ఆ నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు? నిన్నేదో గొప్పగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చినావు కదా మీ సెల్లిని మా ఓన్నే. ఇప్పుడు చూసినావా ఏం జరుగుతుందో? ఎవరు స్వార్థం చూసుకుంటూ ఉంటారు, మన గురించి ఎవ్వరు పట్టించుకోవట్లా. అదేమో నీ బట్టి వరకు అర్థం కావట్లా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని మళ్ళీ సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందనా? ఏం జరిగిందో తెల్లేదా? నువ్వు వెళ్ళలేదా అక్కడ? అక్కడ వాళ్ళేదో ముహూర్తాల గురించి మాట్లాడుకుంటున్నారు. అదే, వాళ్ళ జీవితం, వాళ్ళ సంతోషం, వాళ్ళ ముచ్చట్ల గురించి ఆలోచించుకుంటున్నారు తప్ప మన గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? దానికి దీనికి సంబంధం ఏముంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సంబంధం ఉంది. నీకు ఒక పక్క గొట్టంగాడు అరవింద్ గారితో నీకు పెళ్లి చేయలేని ఏర్పాట్లతో ముందుకెళ్ళిపోతా ఉంటే అది ఆపి మన ఇద్దరి పెళ్లి గురించి ఆలోచించి దానేం చెయ్యాలో చూడకుండా వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకుంటా ఉండారు. మీ చెల్లి సంగతేమో నాకు తెలియదు గానీ నేను మాత్రం అవునిట్టు అనుకోలే. ఆడికి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానని, నీకోసం ఎంత తప్పించిపోతున్నానని తెలిసి జట్టైనా నాకు సపోర్ట్గా ఉంటాడు, అన్ని దగ్గరుండి చూసుకుంటాడని శానా నమ్మిన. కాని ఆడు కూడా మారిపోయినాడు. మీ చెల్లిని పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఆ పిల్ల కొంగు పట్టుకు తిరుగుతున్నాడే తప్ప మన గురించో మన భవిష్యత్తు గురించో అసలు ఏం పట్టించుకోవట్లా. అంతా మీ చెల్లి మార్చేసిందే. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇట్ట పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చాడు అయిపోతావా? అయిపోయిందే ఉండదు, ఆల్రెడీ సగం పిచ్చోడిగానే ఉంటున్నాను. మీరంతా కలిసి నన్ను పిచ్చోని చేస్తా ఉండరు. చూడు, నువ్వు నీ పనికి మాలిన ఆలోచనలు పక్కన పెట్టేసి నువ్వు కాస్త స్థిమితంగా నిదానంగా ఉండు. ఎట్టా ఉండమంటావు? నేనిట్ట ఏడ్చి సత్తా ఉంటే కూడా నా బాధ ఏందో అని నేను ఇంట్లో చెల్లిపోయిన తర్వాత కూడా ఎవ్వరు పట్టించుకోవాలా. ఇప్పుడు కూడా చూడు, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి కావాల్సినవన్నీ మా అమ్మతో గొడవపడి మరీ అన్నీ చేయించుకుంటా ఉండారు. వీళ్ళేమో వాళ్ళ గురించి చూసుకుంటా ఉండారు. అసలు మనల్ని ఏం చెయ్యాలి, మన విషయం ఏం చేస్తారని ఒక్క ఆలోచన కూడా లేదు.